వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. కర్నూలు స్థానిక నగరంలో బెంగళూరు హైవే సమీపంలో గోశాల పక్కన నూతన భారత ఆటో కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ నూతన ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ గ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లాలకు అశోక్ లేలాండ్ వంటి పెద్ద బ్రాండ్ సర్వీస్ సెంటర్ రావడం గర్వకారణమన్నారు. కస్టమర్ల వాహనాలు 24 గంటలు రోడ్డుపై ఉంటూ లాభాలు గడించాలన్నదే తమ లక్ష్యమని, అందుకు ఈ అధునాతన సర్వీస్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సర్వీసింగ్ వచ్చే వాహనాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచి నాణ్యమైనటువంటి క్వాలిటీ వర్క్ మెన్షిప్ తో వాహనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం ముగింపులో విచ్చేసిన అతిథులను అశోక్ లేలాండ్ కంపెనీ ఉన్న అధికారులను భారత్ గ్రూప్ తరపున శాలువాలు, మెమంటోలు మరియు పూల గుచ్చాలతో ఘనంగా సత్కరించారు. నిర్వాహకులు రఫీక్ అహ్మద్, నిసార్ అహ్మద్, జహీర్ తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు, కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. వాతావరణం ఈనాడు ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈనాడు మంచి ఏదైతే వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయి, ఆ వ్యాపార సంస్థల పెట్టుబడి మూలంగా ఈనాడు అనేక రకాలుగా అభివృద్ధి సాధించే అవకాశం ఉన్న తరుణంలో సరైన సమయంలో సరైన నిర్ణయం ఈనాడు మన వహీద్ గారు తీసుకున్నారు. అశోక్ లేలాండ్ అంటే ఒక పేరున్న సంస్థ, ఒక బ్రాండెడ్ నేమ్ ఉన్న సంస్థ, దానికి తిరిగే లేదు. అటువంటి గొప్ప సంస్థ అశోక్ లేలాండ్ సంస్థ సర్వీసింగ్, అదే రకంగా బాడీ బిల్డింగ్ చేసే యూనిట్కి వారిని అశోక్ లేలాండ్ వారు వహీద్ గారిలో ఉన్న ఒక నమ్మకమైన వ్యాపారస్తుడు, ఒక స్థిరతత్వం ఉన్న వ్యాపారస్తుడు, చిత్తశుద్ధితో వ్యాపారం మీద దృష్టి పెట్టే వ్యక్తితో ఉన్న వ్యక్తిని ఈనాడు ఆ సంస్థ ఇక్కడ సర్వీస్ యూనిట్ని, బాడీ బిల్డింగ్ యూనిట్ని ప్రారంభించిన సందర్భంగా అల్లాహతాలాని నేను ప్రార్థిస్తున్నాను. ఈ అల్లాహ్ వీరి వ్యాపారం చక్కగా అభివృద్ధి జరిగే రకంగా అన్ని రంగాలలో, అన్ని విషయాలలో వీరు నాణ్యమైన సర్వీస్ను కస్టమర్లకు ఇచ్చి ఇటు ఇక్కడ ఉన్న యూనిట్కే కాకుండా అశోక్ లేలాండ్కి కూడా మంచి పేరు తెచ్చే రకంగా వారు కృషి చేయాలని, ఆ రకంగా లాభార్జనంలో మంచి అభివృద్ధి దిశలో ఈ సంస్థ నడవాలని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ గౌరవం ఇచ్చిన హుస్సేన్ గారికి, వహీద్ హుస్సేన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, ఖుదా హాఫిజ్. ఇలాగే ఉండాలని చెప్పేసి నేను అల్లాహ్ తబారక తఆలా నేను కోరుకుంటూ, ఆయన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంత దూరము ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఆయన ఒక అమూల్య సందేశం ఇచ్చినందుకు మా అందరి తరఫున, కస్టమర్ల తరఫున, మా కంపెనీ తరఫున మా అహ్మద్ షరీఫ్ సార్ గారికి కృతజ్ఞతలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత గట్టిగా కొట్టినా ఎనర్జీ అయితే తగ్గిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి మా కంపెనీకి గ్రాండ్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ ముఖ్యంగా అతి ముఖ్యంగా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మా వాహిద్ సార్ గారికి మాత్రం ఎన్నిసార్లు ఖుసూసీ మెహమాన్ हमारे नीतीश तिवारी साहब थोड़ा देरी आने से तो हमारा प्रोग्राम में थोड़ा उनका सम्मान हमें सही वक्त पे नहीं कर पाए. हमारे
भारत ग्रुप से, हमारे भारत ग्रुप ऑफ फैमिली से, सबके तरफ से मैं आपको माफ़ी मांगता हूँ। ऐसा नहीं होना, क्योंकि हमें अभी आपसे लंबा सफ़र करना है। अभी आज सबसे मैं गुजारिश करता हूँ, आज के अमृत हाथों से ये सर्विस सेंटर का जो इनाग्रेशन आपके अमृत हाथों से हासिल करने की हम गुजारिश करते हैं। और उनके साथ साथ हमारे सर्विस के जोनल पार्ट्स के मैनेजर है हमारे प्रमोद राव को हम गुजारिश करते हैं कि हमारे तिवारी साहब का साथ दें। थैंक यू वेरी मच। అండ్ ఎక్కడైనా కానీ నార్మల్గా మనం వర్క్ చేసామంటే ఫలానా చోట మనం చేస్తున్నాము, కొన్ని చోట్ల రెస్పెక్ట్ అనేది జరుగుతుంది. మనం చేసే వర్క్కి సాలరీ తక్కువ ఉన్నా కూడా రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అండ్ ఈ అశోక్ లేలాండ్లో కూడా చేసే ప్రతి ఒక్క వర్కర్కి ఖచ్చితంగా రెస్పెక్ట్. అండ్ ఎందుకంటే ఇదొక మరి భారత్ ఆగ్రో ఇండస్ట్రీస్ యొక్క అధినేత అయినటువంటి శ్రీ వైద్ హుసేన్ గారి బియ్యంకులు గారికి మరి షాలో కప్పి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిఎస్పి మహబూబ్ బాషా సారు మరి పూల బొకేతో సన్మానించడం జరుగుతుంది. అజీజ్ గారి సోదరులైనటువంటి వారికి కూడా మరి వైద్ హుసేన్ సార్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సన్మానించడం జరుగుతుంది. भारत ऑटो केयर सर्विसेज ప్రైవేట్ లిమిటెడ్ అశోక్ లేలాండ్ వారి ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ఇక్కడ కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వారికి, తర్వాత ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మేము గత 25 సంవత్సరాలుగా ఈ ఆటోమొబైల్ రంగంలో మేము కొనసాగుతున్నాం. దాదాపు మేము 300 పైచలకు మందికి మేము ఉపాధినిస్తూ మేము బతికించు అన్న కాన్సెప్ట్లో మేము గత 25 సంవత్సరాలుగా మా యొక్క జీవనయానం కొనసాగుతాం. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. 2000 సంవత్సరంలో మేము స్థాపించినటువంటి ఈ యొక్క ఆటోమొబైల్ దేవుడి దయ వల్ల, కస్టమర్ల యొక్క ఆశస్సుల వల్ల ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలలో మేము భాగస్వామ్యమై వారి యొక్క సహకారంతో మేము కస్టమర్లకు సేవలు అందిస్తూ ఇస్తాం. మేము ఈరోజు అశోక్ లేలాండ్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్లో మేము ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా మా యొక్క కస్టమర్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము పొందుతామని చెప్పేసి ఏ ఒక్క కస్టమర్ నష్టపోకుండా మా యొక్క సిబ్బంది, మా యొక్క స్టాఫ్ సహకారంతో ప్రతి ఒక్క లారీ ఓనర్ని మేము సంతృప్తి పరుస్తామని, వాళ్ళకు వచ్చిన సమస్యలను మేము దీని వెంటనే వాళ్ళ యొక్క సమస్యను తీర్చి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి మేము కూడా దోహదపడతామని చెప్పేసి మా యొక్క భారత్ ఆటో కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
తరఫున యాజమాన్యం మరియు మా సిబ్బంది తరఫున నేను కస్టమర్లకు అందరికీ పాటిస్తున్నాను. మాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది కస్టమర్లతోటి. మేము రకరకాల ఈ ఆటోమొబైల్ సంస్థలు మేము పనిచేస్తూ దాదాపు నా దగ్గర కాంటాక్ట్ లిస్టులో 11,450 కాంటాక్ట్ లిస్ట్ నా దగ్గర ఉంది. ప్రతి ఒక్క కస్టమరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే ఇంట్రెస్ట్ కూడా మాకుంది. కాబట్టి మాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. మేము తప్పకుండా ఈ యొక్క భారత్ ఆటో కేర్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మా కస్టమర్లకు మంచి సర్వీస్ అందిస్తామని, అలాగే మా యొక్క సిబ్బంది సహకారంతో ప్రతి ఒక్క కస్టమర్ పొందుతామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మేము ప్రతి ఒక్క కస్టమర్ని ఆర్థికంగా అభివృద్ధికి ముందుకు వెళ్ళేలా మేము కూడా తోడ్పడతామని చెప్పేసి మీ తరఫున మీ ద్వారా మా యొక్క కస్టమర్ దేవుళ్ళకు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మా కస్టమర్లకు అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ వారికి కృతజ్ఞతలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.